హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోరన్ హర్షిని. ఈరోజు మీ అందరికీ కూడా ఒక స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. ఎందుకంటే సొసైటీ నుండి ఎప్పుడూ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ట్రాన్స్ కమ్యూనిటీ అనగానే జనాలకి గుర్తొచ్చేది ఏంటి అంటే ఒక బెగ్గింగ్ చేసుకునే పర్సన్ గాను, ఒక సెక్స్ వర్క్ చేసుకునే పర్సన్ గాను గుర్తొస్తారు. కానీ ప్రజెంట్ జనరేషన్ చాలా వరకు మారిందండి. ట్రాన్స్ కమ్యూనిటీ, ట్రాన్స్ పర్సన్ అనగానే జాబ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్గా బ్రతికే వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. లైక్ మీ రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ సిగ్నల్స్లో వాలంటీర్స్గా ట్రాన్స్ కమ్యూనిటీని తీసుకున్నారు. దానికి ముందే ట్రాన్స్జెండర్స్ మల్టిపుల్ సెక్టార్స్లో జాబ్ చేసుకుంటూ ఉన్నారు. చదువుతో సంబంధం లేకుండా నేను ఎక్కువ చదువుకోకపోయినా తక్కువ చదువుకున్నా కూడా గౌరవంగా బ్రతకాలి, నేను జాబ్ చేసుకుని బ్రతుకుతానని కష్టపడి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా తను ముందుకు వచ్చేసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ట్రాన్స్ కమ్యూనిటీకి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ట్రాన్స్జెండర్ శ్రీవాణితో ఈరోజు ముచ్చటించబోతున్నాం. తనతో ముచ్చటించి తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, తను జాబ్ తెచ్చుకోవడానికి ఎంత స్ట్రగుల్స్ పడింది, తన జాబ్ ఎలా ఉంది, మరిన్ని విశేషాలన్నీ తనతో మాట్లాడి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, మన గెస్ట్ని మీట్ అవుదామా? హాయ్ శ్రీవాణి, ఎలా ఉన్నావు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ఒక జాబ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్ గా బ్రతుకుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను న్యూస్ పేపర్స్ లో, టీవీ ఛానల్స్ లో, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ లో కూడా నీది స్టోరీ చూసాను. నీకు జాబ్ రావటం ఖమ్మంలో హాస్పిటల్లో. సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నువ్వు చేస్తున్న జాబ్ ఏంటి, నీ ప్రొఫెషన్ ఏంటి, అసలు రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నందుకు సో హ్యాపీ. నేను ఒక అవుట్ సోర్సింగ్ పోస్ట్ నుంచి అటెండర్ పోస్ట్ నుంచి ఒక అవుట్వర్డ్ ఇన్వర్డ్ సెక్షన్ వరకు వచ్చాను. చాలా ఇక్కడ ఉన్న స్టాఫ్స్ గానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. సో ఫుల్ హ్యాపీ. నేను అనుకున్న దానికంటే ఎక్కువ, ఊహించిన దానికంటే ఎక్కువ, అనుకున్న దానికంటే ఎక్కువ. ఫస్ట్ ఏ పోస్ట్ లో జాయిన్ అయ్యో? సబార్డినేట్ గా జాబ్ వచ్చింది. సబార్డినేట్ నుంచి నేనేంటో నేను వాళ్ళకి తెలియాలనేసి ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్ చేశాను. ఓన్లీ అంటే రికార్డ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాను. ఎలా ఉంది నీ జాబ్? అంటే ఏమేమి పని చేయాల్సి వచ్చేది అందులో? ఫస్ట్ సబార్డినేట్ అంటే మామూలుగా కొంచెం ఏదైనా ఫైల్స్ ఇవ్వటము, కొంచెం అలా కొంచెం ఏదైనా తీసుకురమ్మంటాం అలా. దాని నుంచి నాకు ఒక సెక్షన్ ఇచ్చి నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టి నాకు ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్ అనమాట. ఏదన్నా మనం పంపించడానికి లేదని ఏదైనా వచ్చినా చూసి తీసుకోవడానికి ఇన్వర్డ్ అవుట్వర్డ్. ఓకే, ఈ జాబ్ ఎలా వచ్చింది నీకు అసలు? నేను మా బ్రదరు నోటిఫికేషన్ పడితే మా బ్రదర్ అప్లికేషన్ చేశారు. అసలు ట్రాన్స్జెండర్ కి ఇస్తారా, నేను ఒక మేల్ కాదు ఒక ఫీమేల్ కాదు, నాకు ఇస్తుందా, నా జెండర్ వేరు కదా, సమాజంలో మనకు కూడా జాబ్ ఇస్తారా అనేసి అనుకున్నాను. అనుకోకుండా వచ్చింది. సో హ్యాపీ. నువ్వు అప్లై చేసినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ జెండర్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ట్రాన్స్జెండర్ అని వివక్ష చూపటం అలాంటివి ఏమైనా జరిగినాయా? లేదు మ్యామ్, అంటే వెళ్ళాము, ఇంటర్వ్యూస్ కి పిలిచారు. పిలిచి వాళ్ళు కూడా అన్నారు మీకు కూడా ఒక జాబ్ ఇవ్వాలి, మీకు కూడా సమాజంలో ఒక గౌరవం లాగా మీరు బతకాలి, అందుకని అనేసి చేస్తారా మీరు అంటే చేస్తాం సార్, ఏ జాబ్ ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ఇచ్చి చూడండి మేము ఎలా చేస్తాము, సమాజంలో ఎలా మేమేంటో నేను నిరూపిస్తానన్నాను. అలానే నిరూపించాను. ఓ సూపర్ సూపర్ సూపర్. సో నీ పర్సనల్ లైఫ్ లోకి వస్తే, నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది మాది గట్టసింగారము, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. మా ఫ్యామిలీ, అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఖమ్మంలోనే సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఖమ్మంలోనే అందరు సెటిల్ అయ్యారు. ఓకే. సో నువ్వు ట్రాన్స్ గా నువ్వు ఎప్పుడే ఏ ఏజ్ లో ఐడెంటిఫై చేసుకున్నావు? నేను 7th క్లాస్ లో మ్యామ్, 7th క్లాస్ అప్పుడు 16 years 7th క్లాస్ లో. సో మన ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఆ ఏజ్లోనే మనకి స్కూల్ నుండి, సొసైటీ నుండి డిస్క్రిమినేషన్ ఫేస్ అవుతూ ఉంటుంది. స్కూల్స్లో పిల్లలు ర్యాక్ చేయడం కానీ, సొసైటీ నుండి కానీ ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయలేక చాలామంది మిడిల్ డ్రాప్స్ అయిపోతుంటారు చదువుకుండా. నీ స్కూల్స్లో, మీ విలేజ్లో, మీ ఊర్లో నువ్వు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్? నేను చాలా ఫేస్ చేశాను మ్యామ్, చాలా అంటే చాలా ఫేస్ చేశాను. ఒక ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అలా నువ్వు ఇలా అయినా కూడా నేనేంటో నేను నిరూపించాలి, చదువుకోవాలి, నేనేంటో తెలియాలనేసి డిగ్రీ వర్క్ చేశాను. నేను డిగ్రీ వర్క్ చేసిన తర్వాత కూడా డిగ్రీలో కూడా ఇలా తెలిసిపోయి
పక్కన ఉన్న స్టూడెంట్స్ బాయ్స్ నన్ను బాగా హేళన చేసి బాగా ఇబ్బంది పెట్టడం వల్ల నేను డిగ్రీ కూడా డిస్కంటిన్యూ చేశాను. డిగ్రీ కంటిన్యూలో ఒక సబ్జెక్ట్ వరకు ఆగింది, పూర్తిగా డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇక బయట చుట్టుపక్కల వాళ్ళు కూడా నువ్వు అలా నువ్వు ఇలా సమాజంలో అలా ఇలా అనేసి కూడా చాలా ఎదుర్కొన్నా నేను. మా ఫ్యామిలీ నుంచి కానీ మా చుట్టుపక్కల బాబాయిలు కానీ పిన్ని వాళ్ళ రిలేషన్ ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. చాలా అంటే చాలా ఫేస్ చేస్తాను నేను. తల్లిదండ్రుల రెస్పాన్స్ ఎలా ఉండేది? తల్లిదండ్రులు కూడా అమ్మ వాళ్ళు కూడా నువ్వేంటి ఇలా ఉన్నావు, ఏంటి ఇలా చేస్తున్నావు, నన్ను వాళ్ళు ఇలా అంటున్నారు నేను ఇలా అంటున్నారు అంటే నేను అలా ఇలా అంటున్నారంటే మంచిగా చెడైనా వాళ్ళు చూస్తారా నేను చూస్తానా? వాళ్ళకి భయపడతారంటే నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, నా లైఫ్ ఇలా ఉంది కాబట్టి ఇలా ఉన్నాను. నాకు కూడా ఒక అమ్మాయి లాగానా లేకపోతే ఒక అబ్బాయి లాగానే ఉండాలని ఉంటది, కానీ నాకు ఇట్లా మధ్య రకంగా ఇట్లా తేడాలాగా ఉండాలని నాకు ఎందుకు అనిపిస్తుంది అని డిస్కషన్ చేస్తుంది. చాలా 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 అంటే చాలా బాధ లేదు. ఇప్పుడు కొట్టడం అరెస్ట్ చేయటం అలాంటివి ఏమన్నా? కొట్టడం ఏం లేదు, అలా చేయటం అయితే ఏం లేదులే, కానీ చిన్న చిన్న డిస్కషన్లు గొడవలు బాగా చేయటం అది. సో డిగ్రీ తర్వాత నీ జర్నీ ఎక్కడికి వెళ్ళిపోయింది? డిగ్రీ తర్వాతకి మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరకు వచ్చాను. మా కమ్యూనిటీకి వచ్చిన తర్వాత చాలా చాలా అంటే చాలా ఫేస్ చేస్తాను నేను, ఎన్నో కష్టాలు. బాధపడక, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ జీవితం కూడా ఒక అగాధం నుండే వస్తాము, ఎన్నో ఫేస్ చేసుకొని ఎన్నో వచ్చాము. ఈరోజు నువ్వు ఎంతోమందికి లైక్ ఆదర్శంగా ఉన్నావు, ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నావు. నువ్వు ధైర్యంగా ఉండాలి, ఏడవకూడదు. సో కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? సర్జరీ కమ్యూనిటీలో చాలా అంటే చాలా బాధలు పడ్డాను. నాకు తెలియదు కదా ఈ ఫీల్డ్ లోకి వస్తే ఇలా లైఫ్ ఉంటది, ఇలా ఉంటది అనేసి తెలియదు. నాకు తెలిసి తెలియని వయసులో కమ్యూనిటీకి వచ్చాను. ఫ్యామిలీ దూరం. ఏ వయసులో వచ్చారు? డిగ్రీ అయిపోగానే 19 years లో వచ్చేసాను. 19 years లో వచ్చేసాను. ఫ్యామిలీ దూరం అయిపోయింది, అందరూ దూరం అయిపోయారు. ఆ బాధను ఫేస్ చేసుకొని ఏడవకు. నాకు బాధ అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. నేను చిన్నప్పుడు నేను అలా చూసుకున్నాను. అలానేది మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ వెనక ప్రతి ఒక్కరి జీవితం ఒక కథే, ఒక జీవితమే, అంధకారమే, బాధ, ఏడుపు లేకుండా, కన్నీళ్లు లేకుండా జీవితం సాగించిన ట్రాన్స్ వాళ్ళు ఎవరు లేరండి. శ్రీవాణి ఇప్పుడు ఈరోజు ఇంత సక్సెస్ అయినప్పటికీ కూడా తన చైల్డ్హుడ్, తన బాల్యం కూడా కన్నీటితోనే గడిచింది. చూడొచ్చు, ఒక్కసారి రిమైండ్ చేయగానే ఎంత ఏడుస్తుందో తన బాధ. సో కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నువ్వు సర్జరీ ఎలా చేసుకున్నావు? సర్జరీ ఇక్కడికి వచ్చాక ఒక 6 months తర్వాత కొంచెం నా సొంత ఖర్చులు నా మనీతోనే నేను ఇట్లా పొదుపు చేసుకొని ఇలా చేసుకొని నాకు ఇలా బతకాలి, ఇలా చేయాలి, ఇలా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అలానే నా తెలివితేటలతోని నా సొంత ప్రయత్నంతోనే నేను చేసుకున్నాను. కనీసంకి తినడానికి కూడా, కడుపు నిండా తినడానికి కూడా తిండి లేకుండా స్థాయిలో పెరిగాను కమ్యూనిటీలో. అయ్యో అయ్యో, బాధపడకు, ధైర్యంగా ఉండాలి. సర్జరీ అయిపోయిన తర్వాత నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సర్జరీ అయిపోయిన తర్వాత కొంచెం పర్లేదు, ఇంకా నాకు తెలివితేటలతోని కొంచెం బయట చూసే కమ్యూనిటీ, బయట కల్చర్ చూసి ఇంకా నేను నేర్చుకున్నాను చాలా వరకు. ఇంకా నా సొంత తెలివితేటలతోనే పైకి. అసలు నీకు జాబ్ చేయాలి కమ్యూనిటీలో, నేను కమ్యూనిటీ అంటే పారంపర్యంగా వస్తున్న వృత్తులు కాకుండా నేను జాబ్ చేసుకోవాలి, నేను గౌరవంగా బ్రతకాలి అనే ఆలోచన నీకు ఎందుకు మొదలైంది? నాకు నేను సర్జరీ అయిపోయిన తర్వాత నేను ఒక ఫీమేల్ లాగా అయ్యాను. నేను కూడా ఒక అమ్మాయి లాగా జాబ్ చేయాలి, సమాజంలో ట్రాన్స్ ఉమెన్ లాగా నేను జాబ్ చేయాలి అనే నా గోల్ ఉంది. ఆ గోల్ ప్రకారం జాబ్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు నిన్ను వ్యతిరేకించడం, నిన్ను డిస్క్రిమినేట్ చేయటం, జాబ్ లేదు అనటం అలాంటివి ఫేస్ చేస్తావు? ఇంకా 2-3 చోట్ల వెళ్ళాను. చేస్తే మీకు ట్రాన్స్జెండర్ కి జాబ్ ఇవ్వటమా, మేము జాబ్ ఇస్తే మీ పక్కన వాళ్ళు అలా ఇలా అంటారు, మీకు జాబ్ ఇస్తే ఎలా ఏంటి అనేసి చాలా మంది హేళన చేశారు. వాళ్ళు హేళన చేయడం వల్లనే ఇక మేము ఎప్పటికీ భిక్షాటనే చేసుకోవాలి, భిక్షాటనే మాకు ఆధారం అనేసి అనుకున్నాను. కానీ ఒక గొప్ప వరం వచ్చింది.
ఆ గొప్ప అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. సో హ్యాపీ. చాలా మంది సొసైటీలో మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు శ్రీవాణి. వాళ్ళకేంటి ఈజీ మనీ వస్తుంది, భిక్షాటనకి వెళ్తారు, డిమాండ్ చేస్తారు అని అనుకుంటారు. దాని వెనుక ఎంత బాధ ఉంటుంది, దాని వెనుక ఎంత పెయిన్ ఉంటుందో నీ మాటల్లో, నీ కన్నీళ్ళలో అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడన్నా భిక్షాటనకి వెళ్ళినప్పుడు, ఇలాంటివి వెళ్ళినప్పుడు నువ్వు ఏమైనా అవమానాలు, బాధలు, ఇన్సల్ట్ ఫేస్ చేసావా? ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చాక ట్రాన్స్జెండర్స్ అనేది ఓన్లీ బెగ్గింగే అనేసి సమాజంలో కూడా అందరూ కూడా అలానే అంటున్నారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ వచ్చేసి వర్క్ ఏంటి బెగ్గింగే, అంటే గృహ ప్రవేశాలకు వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్ చూడడానికి, లేదా ట్రైన్కి వెళ్ళినా, సెక్స్ వర్క్ చేసినా, ఏ వర్క్ చేసినా, ఏ పని చేసినా కూడా ఇబ్బంది ఉంటుంది మేము. సో దేనికి దానికే. ఒకవేళ కొంతమంది ఏమంటారు, ఇలా అడుక్కునే బదులు ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, నీ కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి కదా, నువ్వు అమ్మాయి లాగానే ఉన్నావు కదా, ఏమైంది, నువ్వు పని చేసుకొని బతకొచ్చు కదా అని అంటే, మేము అనేది పని చేసుకొని బతుకుతాం మేము, కానీ మాకు జాబ్ ఎవరిస్తలేదు కదా. అవును, మాకు జాబ్ ఇస్తే మేము చేస్తాం అనేసి చెప్తున్నాం. అవును, పని చేసుకొని బ్రతకొచ్చుగా అన్నవాడిని వాళ్ళ ఇంట్లో పని మనిషిగానో వంట మనిషిగా జాబ్ ఇవ్వమంటే ఇస్తాడా? అలా ఇవ్వడు అనే వాళ్ళే ఉన్నారు కానీ ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరైనా ఇవ్వడానికి ముందుకు వచ్చినా కూడా వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మన ట్రాన్స్ కమ్యూనిటీకి ట్రాఫిక్ వాలంటీర్స్ గా మన రాష్ట్ర వ్యాప్తంగా జాబ్స్ ఇచ్చారు. దాన్ని వ్యతిరేకించే మనుషులు కూడా ఉన్నారు చాలా మంది అంటున్నారు, వాళ్ళకి జాబులు ఇస్తే మేము ఇన్ని రోజులు కష్టపడ్డాము, మేము ఇన్ని రోజులు వెయిట్ చేసాము, మేము ఇన్ని రోజులు ట్రైనింగ్ చేసాము, మా టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా, మరి మా పరిస్థితి ఏంటని కూడా ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు. అవును, ఉన్నారు. అంటే అమ్మ పెట్టదు అడక్క తిన్నదు అన్నట్టుగా వీళ్ళు వినరు. మరి మీరు ఎందుకు చేస్తారు అని మనల్ని ప్రశ్నిస్తారు. ఎవరన్నా వచ్చి సహాయం చేసి గౌరవంగా బ్రతకడానికి మార్గం చూపిస్తే మళ్ళీ దాంట్లో కూడా విమర్శలు వ్యక్తిస్తారు. ఈ జాబ్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? నీకు ఎలా అనిపించింది మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఇన్ని జాబ్స్ రావడం? రేవంత్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నేను. సో హ్యాపీ. ఇలాగనే అందరికి కూడా ప్రతి ఒక్క ట్రాన్స్ ఉమెన్ కి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, ఏమేమి చదువుకున్నారో వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి జాబ్ ఇస్తే ఇంకా సో హ్యాపీ. సమాజంలో కూడా బెగ్గింగ్ అనేది ఉండదు. అందరూ కూడా ట్రాన్స్ ఉమెన్స్ మంచి జాబ్ చేసుకునే పొజిషన్ లో ఉంటారు. అవును. ఇప్పుడు నువ్వు ఈ జాబ్ చేస్తూనే ఇంకా వేరే జాబ్స్ కి ఏమైనా ట్రై చేస్తున్నా మ్యామ్. కన్ఫర్మ్ గా ఏ జాబ్ అయినా, రెగ్యులర్ జాబ్స్ ఏదైనా సరే, గ్రూప్ 2 గానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ గానీ, రైల్వే పోస్ట్ లో గానీ, బ్యాంక్ లో గానీ, పోస్ట్ ఆఫీస్ లో గానీ, ఏదైనా ఎనీ జాబ్స్ కి నేను ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ జాబ్స్ వస్తే ఆ జాబ్ చేయాలని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఆల్ ది వెరీ బెస్ట్. నీకున్న కోరికకి నువ్వు మంచి జాబ్ చేసి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్, గ్రూప్ 2 కి మంచిగా ప్రిపేర్ అవ్వు. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ పాస్ అయ్యి ఒక మంచి పొజిషన్లో ఎంఆర్ఓ లైక్ కలెక్టర్ లెవెల్లో ఉన్న ట్రాన్స్ ని చూడాలని ఉంది మన తెలంగాణ నుండి. అది నువ్వే అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఇకపోతే నువ్వు డిగ్రీ డిస్కంటిన్యూ చేసి కమ్యూనిటీలోకి వచ్చావు కదా, ఫేస్ చేయకుండా. డిగ్రీ ఎప్పుడు కంటిన్యూ చేస్తావు? మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేయలేదు మేడం. ఇక ఒక సబ్జెక్ట్ ఆగిపోయింది. 2016 లో కంప్లీట్ అయిపోయింది. అప్పుడు క్లోజ్ చేశాను. ఇక నా ఫీలింగ్స్ నా అనుకున్నంగా లేకపోవడం వల్ల చేయలేకపోయాను. ఇక కమ్యూనిటీలకు వచ్చేసాను. ఇక మళ్ళీ బయటికి వెళ్ళేసి చేద్దామంటే మీరు అలా ఇలా అంటారు కదా, ఎగ్జామ్కి అప్పుడు అంతా తెలియకపోతే ఇంకా స్టాప్ చేసేసాను. ఓకే. అంటే ఇప్పుడు డిగ్రీ ఒక సబ్జెక్ట్ అట్లా బ్యాలెన్స్ గా ఉండిపోయిందా? ఒక సబ్జెక్ట్ బ్యాలెన్స్ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే నువ్వు డిగ్రీ ఆ సబ్జెక్ట్ కూడా డిస్టెన్స్ లో కాలేజ్ యజమానితో మాట్లాడి అది కూడా కంప్లీట్ చేస్తే బెటర్ ఉంటుంది. నేను సపోర్ట్ చేస్తాను దీనికి. కాలేజీకి వెళ్దాం, నేను వస్తాను, అది కూడా చెయ్యి. ట్రై చేస్తున్నా మేడం. నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే, కాకపోతే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం కాని పని అనేసి అంటున్నారు. ఒకవేళ అయితే ఖచ్చితంగా రాస్తాను ఎగ్జామ్. అలా ఏం కాదు, ఎన్ని ఇయర్స్ అయినా కూడా నువ్వు ఆ కాలేజీలో చదువుకున్నావు కాబట్టి, ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఉంటుంది. అలా లేదు అంటే డిస్టెన్స్ త్రూ కూడా రాసుకోవచ్చు. మనం దీనికి సొల్యూషన్ అనేది వెతుకుదాము. ఓకే మ్యామ్. ఇంకపోతే శ్రీవాణి, ఇంత అందమైన శ్రీవాణికి ఒక అందమైన ప్రేమ కథ ఉందని విన్నాము. ఆ ప్రేమ కథ ఏందో మా ప్రేక్షకులకి వినిపిస్తారా? ఎలా చెప్పాలి మ్యామ్, అంటే ఉన్నారు, ఎప్పుడు ప్రెసెంట్ లేరు. తను వదిలేసి వెళ్ళారు. అవునా? ఎలా అసలు మీ ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు బ్రేకప్ అయింది?
అంటే తను మంచిగానే ఫస్ట్లో మంచిగానే ఉన్నాము, 3-4 ఇయర్స్ కలిసి ఉన్నాము. మంచిగా చూసుకునేవారు, ఎటు వెళ్ళనికపోయడము, నన్ను బాగా కేరింగ్, మంచిగా అన్ని విషయాలలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో అలా ఎటు వెళ్ళినా తీసుకెళ్ళటము, డ్రాప్ పికప్, ఏ విషయమైనా సరే అసలు బాగా చూసుకునేవారు. తనకి ఏమైందో ఏంటో ఒక 3-4 ఇయర్స్ తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వదిలేశారు. కాదు, మన మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీకి కొంతవరకు వస్తారు, కొన్ని రోజులు తోడుంటారు, సడన్గా వదిలేసి వెళ్ళిపోతారు, తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతారు, ఎంత నరకయాతన, ఎంత ట్రాన్స్లో డిప్రెషన్లోకి వెళ్తారు అని ఆలోచించరు. సో నువ్వు అతను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తావు? నేను చాలా అంటే చాలా ఫేస్ చేస్తాను మేము, చాలా అంటే చాలా. నేను లైఫ్లో మళ్ళీ కోలుకుంటానా, తను వదిలేసిపోయారు కదా, తను ఒక రోజు లేకపోతే నేను ఉండలేమను, నేను చేయలేను, తను వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి, తను నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించాడు, నేను తన గురించి ఎందుకు ఆలోచించాలి, ఉన్నన్ని రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, నా పరిస్థితి ఏంటి, నాదేంది అసలు ఏంటి అనేసి చాలా పేజ్ చేస్తాను మేడం. కనీసానికి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఒక ఫోన్ కాదా ఏం చేయడు. ఉన్నన్ని రోజులు నేను నీకున్నాను, నేను నీ ఎంట వస్తున్నాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చాలా చెప్పా. ఏం చేసినా కూడా ఏం లేదు. ఎన్ని రోజులు కలిసి ఉన్నారు ఇద్దరు కలిసి? 3-4 ఇయర్స్ ఉన్నాము. 3-4 ఇయర్స్ ఉన్నాము. ఈ 4 ఇయర్స్ రిలేషన్ లో నీకు పెళ్లి చేసుకుంటాను, లైఫ్ లాంగ్ తోడుంటానని వాగ్దానాలు చేశాడు. నేను అడిగా మ్యామ్, పెళ్లి చేసుకుంటావా అంటే, పెళ్లి చేసుకుంటేనే ఇన్ని రోజులు కలిసి ఉన్నావా నాతోని, పెళ్లి చేసుకోకపోతే కలిసిలేవా, ఇప్పటి రోజుల వరకు ఇన్ని రోజులు ఇన్ని చేస్తున్నాం కదా అనేసి చెప్పేవారు. పెళ్ళి అంటే పెళ్ళొద్దు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం, నువ్వు హ్యాపీ నేను హ్యాపీ, అదేంటి పెళ్ళి అనే విషయం అయితే వద్దు. అంటే ఇప్పుడు ట్రాన్స్ పర్సన్స్ ఏమన్నా బొమ్మల తన ఇష్టం ఉన్న రోజు ఉండి తర్వాత సడన్గా వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయలేరు, ఏం చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? ఎంతోమంది మన కమ్యూనిటీలోనే ఎంతోమంది ఇలా ప్రేమ పేరుతో, డిప్రెషన్ పేరుతో సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. లైక్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఏంటంటే తల్లిదండ్రులు ప్రేమకు దూరమై వస్తారు. ఇలా ఒక అబ్బాయి ప్రేమలో చూస్తూ ఉంటాము, ఇది వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని చనిపోతూ ఉంటారు. ఇవన్నీ నువ్వు ఎన్నో చూసావు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత కూడా మనకి ప్రేమ శాశ్వతం కాదు, మనకి మొగుడు శాశ్వతం కాదు, ఉండరు, మనల్ని వాడుకొని వదిలిపోతారు అనే ఆలోచన నీకు ఎప్పుడు రాలేదా? లేదు మ్యామ్, తను చూపించే ప్రేమలో, తను చూపించే విషయాలలో కానీ, తను మాట్లాడే తీరులో కూడా, నేను తల్లిదండ్రులను వదిలేసి వచ్చినా కూడా నువ్వు నాకు ఉన్నావు కదా, లైఫ్ లాంగ్ ఉంటావు, నన్ను ఏం చేయవు, వదిలిపెట్టమనేసి నేను చాలా నమ్మకంతోనే ఫేస్ చేశాను. చూసా, చాలా చోట్ల విన్నాను. ఇప్పుడు అబ్బాయి ట్రాన్స్ ఉమెన్లో వదిలిపెట్టిపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా సంథింగ్ చాలా ఉన్నారు. నేను కూడా సూసైడ్ చేసుకుందాం అనేసి చాలా సార్లు అనుకున్నాను. తన కోసం సూసైడ్ చేసుకుంటే నా అమ్మ వాళ్ళు ఉన్నారు, నా కోసం మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం బ్రతకాలనేసి. ఇప్పుడు తల్లిదండ్రులు యాక్సెప్టెన్స్ ఎలా ఉంది? నువ్వు చిన్నప్పుడు నిన్ను లైక్ అమ్మాయి లాగా బిహేవ్ చేస్తున్నావని నిన్ను అర్థం చేసుకోలేదని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు ట్రాన్స్ గా మారిన తర్వాత మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడైతే పర్లేదు మ్యామ్, సో హ్యాపీ. దేవుడి దయ వల్ల అయితే అందరం కలిసి ఉన్నాము, ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒక ఫేమేల్, ఒక ఆడపిల్ల అత్తగారి నుంచి ఎలా వెళ్తుందో, నేను కూడా ఒక అత్తగారింటిలో ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా చూసుకుంటారు అని అలా. సో హ్యాపీ మ్యామ్, బాగా చూసుకుంటారు, దానికైతే నొప్పి. ఓకే, హ్యాపీ. తల్లిదండ్రుల ప్రేమ, అబ్బాయి ప్రేమ దూరమైనప్పటికీ కూడా నీకు తల్లిదండ్రుల ప్రేమ దూరమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను మళ్ళీ రిలీజ్ అయిపోయి నువ్వు కావాలి అని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తే నువ్వేం చేస్తావు? నాకొద్దు మ్యామ్, అతను ప్రేమ కోసం వస్తుండో, డబ్బు కోసం వస్తుండో, ఇక నాకు అవసరం లేదు మ్యామ్. అసలు తన గురించే నాకు వద్దు అనుకున్నా నేను. వెరీ గుడ్ డెసిషన్. నా లైఫ్ లో నా గురించి ఆలోచించిన వ్యక్తి గురించి నేను ఆలోచించి లైఫ్ చాలా అంటే చాలా వేస్ట్ చేసుకున్నా నేను. తన కోసం ఉండి చేసి ఎన్నో చేశాను, చేసినా కూడా నా కోసం ఏ రోజు ఇప్పటి వరకు కూడా కనీసం కాల్ చేసి, జాబ్ వచ్చినా కూడా కాల్ చేయలేదు. ఎన్నో పేరు చేసా, తన కోసం ఎన్నో ఇష్టపడ్డా, ఎంత చేసినా కూడా తను రాలేదు మ్యామ్. ఎప్పుడన్నా మిస్ అవుతావా తను? చాలా అంటే చాలా మిస్ అవుతాను. ఏడోకు, ఎంత బాధ. చూస్తారు కదండి, ప్రతి ఒక్క జీవితం ఏదో ఒక బాధ ఉంటుంది. శ్రీవాణి చూడు, చిన్నప్పుడు బీయింగ్ ఏ ట్రాన్స్ అయినందువల్ల చిన్నప్పటి నుండి అవమానాలు పడటమే కాకుండా
తను ట్రాన్స్ అనే ఒక రీజన్తో తనే ప్రాణం అనుకున్న అబ్బాయి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. తనతో తను గివప్ ఇవ్వలేదు, అందరిలాగా చనిపోవాలి అని అనుకోలేదు, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. సో యువర్ ఏ బ్రేవ్ గర్ల్, అసలు నువ్వు ఏడవకూడదు, ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నావు. ఇకపోతే నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు 2 years అవుతుంది మ్యామ్. 2 years. ఈ 2 years నీ వర్క్ ఎక్స్పీరియన్స్లో బికాస్ ఆఫ్ యువర్ జెండర్, నువ్వు ట్రాన్స్ అయినందువల్ల నువ్వు ఎప్పుడన్నా లైక్ చిన్న చూపు చూడటం, డిస్క్రిమినేషన్ ఫేస్ చేయటం అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తావు? హాస్పిటల్లో స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే ఒక అబ్బాయి జాబ్కి వెళ్తే సో హ్యాపీగా ఉంటది. నేను జాబ్కి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో ఒక చూడటం వ్యతిరేకంగా ఇలా అలా అనేసి ఎటు వెళ్ళినా చూడటము చేయటము, అందరు అలా ఇలా చేశారు. కాకపోతే ఇంకా సో హ్యాపీ ఏంటంటే త్వరగా కలుపుకొని నువ్వు అలా కాదు, ఒక అమ్మాయి లాగానే మాతో నువ్వు ఎలానో మేము అలానే అనేసి నాతో కలిసి భోజనం చేయటము, నా కర్రీస్ వాళ్ళు తీసుకోవటము, వాళ్ళ కర్రీస్ నేను, ఎలా అయితే ఒక ఫిమేల్ ఎలా అయితే జాబ్ చేస్తుందో సేమ్ అలా ఫిమేల్ లాగానే చూసారు. ఒక ట్రాన్స్ ఉమెన్ లాగైతే హాస్పిటల్లో ఏ రోజు కూడా చూడలేదు. సో హ్యాపీ. నాతో వర్క్ చేసే మేడమ్స్ కూడా అందరూ చాలా చాలా, సార్ వాళ్ళు కానీ మేడమ్స్ కానీ అందరూ చాలా చాలా మంచిగా చూసుకున్నారు. సో హ్యాపీ, నో ప్రాబ్లం మ్యామ్స్. ఓకే. సో నీ ఫీలింగ్ బీయింగ్ ఏ ట్రాన్స్, నువ్వు ఒకప్పుడు కమ్యూనిటీలోకి వచ్చిన కొత్తలో నువ్వు భిక్షాటనకి వెళ్ళినప్పుడు గౌరవం లేకుండా నిన్ను చిన్న చూపు చూసిన మనుషులు ఉన్నారు. అదే కొన్ని రోజుల తర్వాత నువ్వు జాబ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మేడం అని రెస్పెక్ట్ దొరకడం, నీకు జాబ్ వల్ల ఇప్పుడు చెప్పినట్టుగా అంత మీకు కావలసినంత రెస్పెక్ట్ వాళ్ళ నుండి దొరికింది నీకు. ఈ చేంజ్ ఎలా అనిపించింది? ఆ అవమానాల నుండి ఈ గౌరవం, ఈ చేంజ్ ఆఫ్ ఫీలింగ్, నీ ఫీలింగ్ ఎలా అనిపించింది? జాబ్ అంటే భిక్షాటన చేసేటప్పుడు ఒక ఫీలింగ్, అందరు హేళన చేయటము, అందరు అలా ఇలా అనటము చేయటము అనేసి చేశారు. జాబ్ వస్తే చాలా ఫీల్ అయ్యారు అందరూ. ఓకే, నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అయినా ఎన్నో కష్టాలని ఎన్నో అవమానాలను ఎదిరించుకొని జాబ్ చేస్తున్నావు అంటే సో హ్యాపీ అనేసి. ఎవరైతే నన్ను హేళన చేశారో వాళ్ళందరూ నాతో చాలా హ్యాపీగా మాట్లాడటం, ఇంటికి రమ్మని పిలవటం. మా రిలేషన్ భిక్షాటన చేసేటప్పుడైతే హేళన చేసేవాళ్ళు, అనుమానించేవాళ్ళు, అలా ఇలా అనేసి. ఇప్పుడు జాబ్ చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు మ్యామ్ 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 అంటే సో సో హ్యాపీ. నేనైతే చాలా ఆ స్థాయికి ఎదిగానంటే చాలా చాలా హ్యాపీ. ఆ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చానంటే సో హ్యాపీ. ఇంకా పై స్థాయికి ఎదగాలనేసి అనుకుంటున్నాను, అందరికి ఆదర్శంగా నిలవాలనేసి అనుకుంటున్నాను. ట్రాన్స్జెండర్స్, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నా సరే అందరికి జాబ్స్ ఇప్పించేసి ప్రభుత్వము అందరిని సెటిల్ చేయాలని కోరుకుంటున్నాను. ఇకపోతే నీ ఫ్యూచర్ ప్లాన్స్, ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి, బేబీస్, ఇలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్లో అయితే ఒక పాపని ఎడిట్ చేసుకొని చూసుకోవాలి. ఒక పాపని తీసుకొని తనకి అలా ఇలా చేయాలని చిన్న చిన్న కోరికలు, డ్రీమ్స్ ఉంటాయి కదా, అవన్నీ చేయాలని. సో అది కూడా త్వరలో అనుకుంటున్నాను. ఖచ్చితంగా డెఫినెట్ చేస్తాను. ఓకే, కన్ఫర్మ్ గా తీసుకుంటాను. పెళ్లి అలాంటి ఆలోచన? పెళ్లి అయితే అలాంటిది ఏం లేదు మ్యామ్, నో ఇంట్రెస్ట్. నీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఇది చేయాలి, అది చేయాలి, లేకపోతే నా ఫ్యాషన్ ఇది, నీకు చిన్నప్పటి నుండి డ్రీమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నేను ఇప్పుడు చేయాలి ఉండాలి అంటే ఒక మంచి, ఇప్పుడు జాబ్ చేస్తున్నా కదా, ఈ స్థాయి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి, ఒక ఫీమేల్ లాగా ఉండాలి, మంచిగా ట్రెడిషనల్ గా కనపడాలి, నలుగురిలో వెళ్ళినా నేను అలా ఇలా అనేసి చూసే విధంగా కొంచెం రెస్పెక్ట్, గౌరవం ఇచ్చిపుచ్చుకునేలాగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇంకా మంచిగా ఎదిగి ఒక స్థాయిలో అందరికీ నేనేంటో చూపించాలనేసి అనుకుంటున్నాను. డెఫినెట్లీ నువ్వు చూపించగలవు. ఇకపోతే నీ లైఫ్లో నీకు బాగా ఆనందాన్ని కలిగించిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? దాన్ని మా ప్రేక్షకులతో షేర్ చేసుకో. మ్యామ్, ఆనందం అంటే ఏం లేదు, అన్ని కష్టాలే. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలే నాకు. మీ లైఫ్లో ఒక్కరోజు కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాను, బాగా నవ్వుకున్నాను, ఇది నాకు మనశ్శాంతి దొరికింది అన్న రోజు లేదా? లేదు మ్యామ్, అంటే సింగిల్ హ్యాండ్ తోనే బతుకుతున్నాను కదా. ఇటు కమ్యూనిటీ వాళ్ళ తరపు నుంచి ఒక అండగా లేదు, ఒక మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు కదా. అందుకనేసి ఎప్పుడూ హ్యాపీ అనే చెప్పలేను, బాధ అని చెప్పలేను. కష్టాలలోనే ఇప్పుడు ఒడిదిడుకులు ఎదుర్కొని వస్తున్నాను. సో నీ
నీ జాబ్ జాయిన్ అయిన ఈ 2 సంవత్సరాల నుండి ఎవరన్నా బయట నుండి వచ్చిన పేషెంట్స్ కానీ, నీ వర్క్ విషయంలో గానీ, ఎవరన్నా వచ్చి నిన్ను చిన్న చూపు చూడటం గానీ, లేకపోతే నువ్వు ట్రాన్స్ అన్నట్టుగా విచిత్రంగా చూడటం గానీ, అలాంటివి ఎప్పుడైనా జరిగినాయా? నాకు ఇంకా గొప్ప అవకాశం ఏంటంటే మ్యామ్, హాస్పిటల్లో నన్ను అందరూ ట్రాన్స్ మెనసి ఎవరు అనుకోలేదు. వెరీ నైస్. అవును, ఆఫ్ కోర్స్ యూ లుక్ లైక్ ఏ గర్ల్. అమ్మాయిలానే ఉన్నావు. నిన్ను నన్ను పక్కన పెడితే ఎవరో ట్రాన్స్ అనుకోరు, అమ్మాయి అనుకుంటారు మనల్ని. నాకు చాలా హ్యాపీ. అడిగేవాళ్ళు మేము, అంటే నీకు ఎంతమంది పిల్లలు, మీ సార్ ఏం చేస్తారు, మీరేంటి అసలు అనేసి అడిగితే నేను న్యాచురల్ గా మా సార్ ఇట్లా కార్ డ్రైవరు అలా ఇలా అని చెప్పేదాన్ని. సో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఆ విషయంలో అయితే. సో ఎలా అనిపించింది చిన్నప్పటి నుండి? బికాస్ ఆఫ్ నేను ట్రాన్స్ అవ్వటం వల్ల నన్ను అందరు ఎగతాళి చేశారు, నన్ను బుల్లింగ్ చేశారు, చిన్న పేర్లతో పిలిచారు, ఇప్పుడు నన్ను అమ్మాయి అనుకుని గౌరవిస్తున్నారు అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి నా ఫీలింగ్స్ అనేది ఒక ఫిమేల్ లాగానే అనిపించేది. ఇక హాస్పిటల్లో జాయిన్ అయిన కాంచి, నేను జాబ్ చేస్తున్న కాడ నుంచి నాతో చేసే ఎవరైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి సార్ గానీ మేడమ్స్ గానీ అందరూ కలుపుకోవటము, నన్ను ఒక వేరే విధంగా చూడటం అనేసి అస్సలు లేదు. సో హ్యాపీ. అందరూ ఒక ఫిమేల్ లాగా వాళ్ళ తోటి ఉద్యోగస్తురాలాగానే చూస్తారు. సో హ్యాపీ. నాతో చేసే స్టాఫ్ కానీ, పక్కన పిల్లలు కానీ, చిన్న వాళ్ళు అయితే అక్క అక్క అని పిలిచేవాళ్ళు, నిన్న అక్కనే పిలుస్తాను. ఇంకా వేరే వాళ్ళు డిపార్ట్మెంట్ వేరే చేంజ్ వాళ్ళు అయితే మ్యామ్ ఎలా ఉన్నారు, మ్యామ్ మీ సార్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, అలా డిఫరెంట్గా అడుగుతా ఉంటే సో హ్యాపీగా. సో హ్యాపీ. హాస్పిటల్లో అయితే ఫిమేల్ ఓన్లీ ట్రాన్స్జెండర్ ఫీమేల్ లాగానే అవుతున్నావు. అది భలే ఎక్స్పీరియన్స్ కదా, హ్యాపీ అనిపిస్తుంది. సో హ్యాపీ. హాస్పిటల్ అయితే ఫిమేలే. ఓకే. ఇప్పుడు నువ్వు ఉండేది ఇక్కడ ఖమ్మంలోనే? ఖమ్మంలోకిలే మ్యామ్. ఒక్కళ్ళే ఉంటారా మీరు? కమ్యూనిటీతో ఫ్యామిలీతో ఉంటారా? అంటే సొంత ఇల్లు కట్టుకున్నా మేడం. ఒక 2 years అవుతుంది సొంత ఇల్లు కట్టుకున్నా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సొంత ఇల్లు కట్టుకున్నాను. అక్కడే అమ్మ వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు. ఇప్పుడే ప్రెసెంట్ అయితే సింగిల్ గానే ఉంటున్నాను. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు నువ్వు ట్రాన్స్ గా మారావు, ఇట్లా ఉన్నప్పుడు బాధపడ్డారు, లేకపోతే ఇప్పుడు చేశారన్నారు కదా, నువ్వు జాబ్ లో జాయిన్ అయ్యి లైక్ నీ సక్సెస్ చూసిన తర్వాత అమ్మ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? నా జాబ్ వచ్చిన తర్వాతకి అమ్మ వాళ్ళు సో హ్యాపీ. నువ్వు అలా ఇలా అనేసి అందరి మాటలు మేము చెప్పి నిన్ను బాధ పెట్టాము, చేసాము, ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాము, అందరినీ కూడా ఇట్లా అట్లా అందరిలో నోర్లు మూపించావు, నువ్వేంటో నీ లైఫ్ స్టైల్ ఏంటో నువ్వు తెలుసుకొని ముందుకు అడిగేసావు, మేము కూడా సో హ్యాపీ అనేసి మా అమ్మ వాళ్ళు చాలా చాలా హ్యాపీ. ఏదైనా చేసే పనైనా అమ్మ కోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మ ఇప్పుడు నువ్వు ట్రాన్స్ అవ్వటం వల్ల సొసైటీ నుండి లేకపోతే రిలేటివ్స్ నుండి అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా అవమానాలు ఫేస్ చేస్తారా? ఎందుకంటే సొసైటీలో ఎలా ఉన్నారంటే మనం రెస్పెక్టబుల్గా బ్రతుకుతున్నా కూడా లోకల్ కాకులు అంటారు. లైక్ మనల్ని గుచ్చి పొడవటం, ఎగతాళిగా మాట్లాడటం, ఇలాంటివి నా లైఫ్లో నేను చాలా ఫేస్ చేస్తాను. మా అక్కని మా తమ్ముడిని బుల్లింగ్ చేయటం, జనాలు అట్లా ఎన్నో జరిగినాయి. అలా నీ లైఫ్లో మీ ఫ్యామిలీని ఎలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్సల్ట్ చేశారు మ్యామ్. చాలా అంటే చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు. మా బ్రదర్ కి, మా సెకండ్ బ్రదర్ కి మ్యారేజ్ కాలేదు. మా అన్నయ్య వాళ్ళకి సంబంధానికి వచ్చిన, లేకపోతే మీ తమ్ముడు ఇలా అంట కదా, మీ వాళ్ళు ఇలా అంట కదా, మీ అమ్మాయిని ఇస్తే మా ఫ్యామిలీని కూడా ఇలా అంటారు, అలా అంటారు అనేసి వాళ్ళంటే మా బ్రదర్ నన్ను అరిచేవారు. నా పెళ్ళి అయినంత వరకైనా నువ్వు ఒక బాయ్ లాగా ఉండు, తర్వాతకి నీ లైఫ్ నీ ఇష్టము అనేసి నేనన్నా. తమ్ముడా? అన్నయ్య. మీరు ఎంతమంది మొత్తం? ముగ్గురు. నేను లాస్ట్. ఇద్దరు అన్నయ్య, పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య. అమ్మాయిలు లేరు? అమ్మాయిలు లేరు. ఇక నువ్వే ఇంకా ఇంటికి అమ్మాయి అయిపోయావు. ఇక వాళ్ళు అలా అంటుంటా ఉంటే మా బ్రదర్ నన్ను అనేవాడు, నీ వల్ల మాకు ఇట్లా ఫేస్ చేస్తున్నాము, నీ వల్ల ఇట్లా ప్రాబ్లం వస్తుంది, నీ వల్ల ఇలా అవుతుంది, అలా అవుతుంది అని అంటే నేను అనేదాన్ని, వాళ్ళ కోసము నన్ను ఏం చేయమంటావు, లేకపోతే వాళ్ళకి ఏదన్నా మంచి చెడైతే నీకు వస్తారా, నీకు మంచి చెడైతే నేను వస్తానా, వాళ్ళ కోసం ఆలోచిస్తావా, నా కోసం ఆలోచిస్తాం, ఒకసారి ఆలోచించు అనేసి మా అన్నయ్యకి చెప్పేదాన్ని. గొడవ పడేదాన్ని, డిస్కషన్ చేసేది. నీకు ఏదన్నా వస్తే, ఏదైనా కావాలి అన్న చేయాలన్నా, నేను మంచో చెడో నా లైఫ్ వేస్ట్ అయిపోయినా కూడా మీకోసమే నేను పోరాడతాను. వాళ్ళైతే మీకోసం రారు. మీకు ఏదన్నా అయినా చేసిన వాళ్ళు వస్తారా, నేను వస్తానా, వాళ్ళ గురించి నాతో డిస్కషన్ చేయొద్దు, కాకపోతే నేను కొన్ని రోజులు దూరం ఉంటాను మీకోసం అనేసి చెప్పేదాన్ని. అలా చెప్పేసి వాళ్ళని అలా చేసేసి కొన్ని రోజుల తర్వాత నా టాలెంట్ ఏంటి, నేను ఎన్ని కష్టాలు పడ్డానో మా ఫ్యామిలీకి ఇప్పటి వరకు తెలియదు.
ఓకే. ఇప్పటి వరకు కూడా మా అమ్మ కూడా ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాతకి నేను ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని చేశాననేసి మా ఫ్యామిలీ‌లకో, మా అమ్మ వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. చాలా ఫేస్ చేసాం మేము ఇక్కడికొచ్చాక. ఓకే. అంటే వండుకోవడానికి గిన్నెలు లేవు. అసలు ఎలా అంటే అలా చెప్పలేనంత బాధాకరమైన విషయంలో ఫేస్ చేశా ఈ కమ్యూనిటీ ఫీల్డ్‌లోకి వచ్చేసి. అప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా 2 ఇయర్స్ వరకు కొంచెం మాట్లాడకపోవటము, అలా అంటాం, ఇలా అంటుంటాం. చుట్టుపక్కల ఫ్యామిలీస్ అలా జరిగాయి. నేను అనేదాన్ని కదా, సరే ఇప్పుడు వాళ్ళు అనేటోళ్ళు నీకేదైనా వస్తే చూస్తారా, చేస్తారా, వాళ్ళు కావాలా నేను కావాలని డిస్కషన్ చేస్తుంది. అలా 2 ఇయర్స్ వరకు మాట్లాడలేదు. నా టాలెంట్ ఏంటో, నా కష్టం ఏంటో, నేనేంటో దేవుడికే తెలియాలి. చాలా అంటే చాలా ఫేస్ చేశాను. చాలా ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చాను మేడం. ఓకే. ఇప్పుడు అన్నయ్యలకి అందరికి పెళ్ళిళ్ళైనాయి కదా, వదినలు వాళ్ళందరూ బాగుంటారా మీతో? అన్నయ్యలు పిల్లలు? అందరు బాగుంటారు. అందరూ సో హ్యాపీ. ఇప్పుడైతే అందరికి సెటిల్ అయిపోయారు. అందరి లైఫ్లు బాగున్నాయి. అందరూ పిలుస్తారు. ఒక అత్తగారి ఇంట్లో ఆడపిల్లతే ఎలా ఉంటుందో మా అన్నయ్య వాళ్ళు అలా పిలుస్తారు. సూపర్ సూపర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో నువ్వు ఇప్పుడు సొసైటీకి బీయింగ్ ఏ ట్రాన్స్, నువ్వు సొసైటీకి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నావా? ట్రాన్స్జెండర్స్కి ఏం మెసేజ్ ఏమంటే మ్యామ్, ఇప్పుడు ప్రతి ఒక్క చాలా మంది ఎక్కడికి ఉన్నత స్థాయిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మంచిగా చూసి ఎడ్యుకేషన్ పరంగా క్వాలిఫికేషన్ చూసి వాళ్ళ స్థాయి తగ్గట్టు, వాళ్ళ సోమత తగ్గట్టు, స్టడీ తగ్గట్టు ఎవరికి జాబ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే కమ్యూనిటీలో మాకు కూడా ఒక మంచి పేరు ఉంటుంది, సమాజంలో మేమంటూ ఏంటో నిరూపిస్తామనేసి కోరుకుంటున్నాను. మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేషన్ పరంగా అందరూ జాబ్స్ చేసి ఒక స్థాయికి ఎదిగితే సమాజంలో మనం ఏంటో మనం కూడా వీళ్ళు బెగ్గింగ్కే కాదు, వీళ్ళు ఒక జాబ్ ఇస్తే జాబ్ చేయగలిగేంత కెపాసిటీ ఉంది వీళ్ళ తెలివితేటలకు అనేసి నేను ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ని, ప్రతి ఒక్క ట్రాన్స్ ఉమెన్గా, మహిళగా నేను చెప్పదలుచుకున్నది అదే. మనమైతే ఏదైతే చదువుకున్నామో మన టాలెంట్ చూపించి మంచి స్థాయికి ఎదగాలి, మన సమాజంలో కూడా మనకంటే ఒక పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నేను. సో మా శ్రీవాణి ఇంత క్యూట్గా చూపిగా ఉన్నారు, వంటలు బాగా చేస్తారని విన్నాను. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, ఏం బాగా వండుతారు? చికెన్ చేస్తాం మ్యామ్, గోంగూర చికెన్ చేస్తాను. అవునా? ఓకే. మీకు ఇష్టమైంది అదేనా? గోంగూర చికెన్ బాగా ఫేవరెట్ డిష్. ఫేవరెట్ డిష్. మీ బాయ్ ఫ్రెండ్ బాగుండి పెట్టిదానివే ఉన్నప్పుడు. సో ఇకపోతే శ్రీవాణి, ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు లైక్ మనకి ఆడవాళ్ళతో సమానంగా బస్ జర్నీలో ఫ్రీ జర్నీ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది? మీరు యూజ్ చేసుకుంటున్నారు ఆ ఫెసిలిటీని? మాది లోకల్ కదా మేడం, అంటే ఇంకా మామూలుగా ట్రావెలింగ్ ఆటోలో కానీ అలా బస్ అంతా మేము ఎక్కలేదు. కాకపోతే సో హ్యాపీ, ఎక్కడికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి సార్ గారు మనకి ఫ్రీ జర్నీ ఇచ్చినందుకు సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆఫీస్ కి నువ్వు లంచ్ తీసుకుని వెళ్తావు కదా, ఆఫీస్ లో స్టాఫ్ అందరు కలిసి కూర్చొని తింటారా? అందరూ ఎప్పుడన్నా షేర్ చేసుకుంటారా కర్రీస్? మన ఫ్యామిలీలో అయితే ఎలా చూసుకుంటారో కర్రీస్ కానీ, వాణి ఏం తీసుకొచ్చో, ఏం కర్రీ తీసుకొచ్చో ఈ రోజు, నీ కర్రీ నాకు ఫస్ట్ అనేసి కొట్లాడేవాళ్ళు. అవునా? సో హ్యాపీ. నేను అలా కలుపుకుంటారు, అలా చేసుకుంటారు అనేసి బాగుంది అని కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారా? మా 2 సార్లు ఉండేవాళ్ళు, పెద్ద సార్ వాళ్ళు కూడా అనేది ఈ రోజు శ్రీవాణి కర్రీ బాగుంది అనేసి. నేను సార్ వాళ్ళు నాకు చెప్తుంటే శ్రీవాణి కర్రీస్ పక్కన ఉన్న మేడం వాళ్ళు అంటారు మా కర్రీస్ బాగాలేదా? ఫన్నీగా లైక్ లంచ్ చేసేటప్పుడు అయితే సో హ్యాపీ మ్యామ్. ఎంత కష్టం పడి పని చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం అనేది కాదు, అక్కడ లంచ్ చేసే టైంలోనే అంతా మర్చిపోయి సో ఒక ఫ్యామిలీ అయితే ఎలా కూర్చుంటామో అలా కూర్చొని లంచ్ చేస్తే సో హ్యాపీ. మేడమ్స్ కానీ సార్ కానీ చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. సో అంతా బాగా చూసుకున్నారు మ్యామ్, నో ప్రాబ్లం. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి. నీ గోల్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా. ఏదైతే నువ్వు కష్టపడుతున్నావో గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని కష్టపడుతున్నావో నువ్వు అన్ని సక్సెస్ అవ్వాలి, ఒక మంచి పొజిషన్కి నువ్వు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. చూసారు కదండి, ట్రాన్స్జెండర్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించారు మన శ్రీవాణి గారు. పుట్టింది పెరిగింది చిన్న పల్లెటూరులో గ్రామంలో అయినప్పటికీ కూడా, డిగ్రీ డిస్కంటిన్యూ చేసినప్పటికీ కూడా
బెగ్గింగ్ చేయటం వల్ల, కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేయటం వల్ల నాకు గౌరవం దొరకట్లేదు, అవమానాలు దొరుకుతున్నాయి. నేను గౌరవంగా బ్రతకాలి. సొసైటీలో ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళైతే ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, నేను కూడా అలా రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కూడా ఒంటరి పోరాటం చేసి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అంటాం కాదు, మహా స్త్రీలు మహా ట్రాన్స్జెండర్స్ అవుతారంటానికి కూడా మా శ్రీవాణి నిదర్శనం అనమాట. తను స్వశక్తితో ముందుకు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మంచి పొజిషన్లో జాబ్ చేస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం తను గ్రూప్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంది. మీరందరూ కూడా తనకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. తన గ్రూప్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యి తన అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ శ్రీవాణి అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మీరు నా వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నువ్వు కూడా చెప్పు నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కంపల్సరిగా చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, థ్యాంక్ యూ అండి. బాయ్.